కాకినాడ సామమూర్తి నగర్లో గల శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారి కృపతో క్యాంపస్లో ఉద్యోగ అవకాశం లభించడంతో జొన్నాడ ఉషశ్రీ స్వామివారి సన్నిధిలో అన్నప్రసాద వితరణ చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. కాకినాడ సామమూర్తి నగర్లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల సందడి మధ్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా జొన్నాడ చిన్నబాబు కుమార్తె జొన్నాడ ఉషశ్రీ నిలిచారు. ఇటీవల క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం సాధించిన ఆనందాన్ని స్వామివారి సన్నిధిలో పంచుకుంటూ ఆమె అన్నప్రసాద విరాళాన్ని సమర్పించారు. గీతం యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన ఉషశ్రీ తన విజయానికి స్వామివారి ఆశీస్సులే కారణమని భావిస్తూ వినయపూర్వకంగా ఈ సేవను అర్పించారు. ఈ సందర్భంగా జొన్నాడు చిన్నబాబు మాట్లాడుతూ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడం ద్వారా స్వామివారి కృపతో తమ కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం భక్తుల్లో మరింత పెరుగుతుందని తెలిపారు. అలాగే శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తమ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న కర్రి వీర్రెడ్డి చిన్నబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉషశ్రీ సాధించిన విజయాన్ని అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే ఈ సేవా కార్యక్రమానికి సహకరించి స్వామివారి సేవలో భాగస్వాములయ్యే అవకాశం కల్పించిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులకు ఉషశ్రీ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు సుంకర విద్యాసాగర్, మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తిలు ఆలయాన్ని సందర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జొన్నాడ చిన్నబాబు కుమార్తె ఉషశ్రీను అభినందిస్తూ ఆమె సాధించిన విజయం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి వీర్రెడ్డి చిన్నబాబు, గుర్రాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి ఏంటంటే యాదృచ్ఛిక స్వామివారి మహిమ ఏంటో తెలియదు, కానీ మరి మా సేవను ఆయన గుర్తించారో లేదో అడగకుండానే నా మూడో కూతురికి క్యాంపస్లో యాక్చువల్గా నిన్న సాయంత్రం ఎగ్జామ్ పూర్తయింది. ఎగ్జామ్ 10 రోజుల ముందే క్యాంపస్లో ప్లేస్మెంట్ రావడం, బెంగళూరులో జాబ్ రావడం, ఆ స్వామివారిని నీకు చెప్పకుండా జరగడం వల్ల ఆ ఆనందంతో ఈ యొక్క అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1000 మంది ఈ ఆలయంలో మన వితౌట్ పబ్లిసిటీకి 1000 మంది అన్నదానం రెగ్యులర్గా జరుగుతూ ఉంది. కాబట్టి స్వామివారి మహిమ ఏంటన్నది కల్లారా చూసి నాకే తెలుసు. 3 కూతురు విషయంలో 3 స్టెప్పుల్లో 3 విధాలుగా ఆ స్వామి అనుగ్రహం మాకు లభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఇక్కడ మమ్మల్ని అందరినీ సేవ చేసుకుని భాగ్యం కలిగినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులకు ఎప్పుడు రుణపడి ఉంటామని, అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినా, ఏ చిన్న కార్యక్రమం చేసినా కర్రి వీరెడ్డి చిన్నబాబు, బామ్మతి చిన్నబాబు గారు ఎప్పుడు మాతో ఉంటూ ఆయన ఒక సేవకుల్లాగా ఉన్నారు తప్ప ఎప్పుడు మా మీద ఏదో అధికారం చేద్దామని కానీ నేను ఎమ్మెల్యే బామ్మతి ఆ టైప్ కాకుండా ఎప్పుడు ఒక సేవకుల్లాగా మా అందరికీ అలా ఆయన యొక్క సపోర్ట్ ఇస్తూ ఈ యొక్క అన్నదానం కావచ్చు, లేకపోతే సేవ కావచ్చు, పూజలు కావచ్చు, జరిగినటువంటి మొన్న ధ్వజస్తంభం కావచ్చు, సువాసన పూజలు కావచ్చు, అన్నింటిలో కూడా వారి పాత్ర ఉంది. అదేవిధంగా రెండు సేవకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అర్చకుల వారు కూడా ఎప్పుడు సపోర్ట్గా మాకు ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ స్వామివారు నిత్య మహిమాన్వితులే ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా 7 శనివారం చేసిన వాళ్ళు మహిమలోనే చెప్తున్నారు. మేము అలా ఆనందపడతా ఉంటాం. ప్రతి శనివారం ప్రదక్షిణ చేసామండి, ఏ ప్రదక్షిణలో చాలా మంచి జరిగింది కొంతమంది చెప్తారు. అలాగా ఈ స్వామి మహిమ రోజు రోజుకి అద్భుతంగా పెరగడం, ఈ భక్తులు తాకడం మేమే ఒక్కొక్కసారి ఇది మా ఆలయమేనా, మేము కట్టించిన ఆలయమేనా, ఈ జనం ఏంటి అనిపిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మనస్ఫూర్తిగా ఈ ఆలయాన్ని కట్టి పుర ప్రజలకి అంకితం ఇచ్చినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్, మహాలక్ష్మి దంపతులకి రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ